కడప జిల్లా అభివృద్ధికి మరియు పార్టీ బలోపేతానికి సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని టీడీపీ నేత మలిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. గత 14 ఏళ్లుగా కడప జిల్లా పార్టీ అధ్యక్షులుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా శ్రీనివాసుల రెడ్డి చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట తప్పని చంద్రబాబు నాయుడు తమ విన్నపాన్ని మన్నించి శ్రీనివాసుల రెడ్డికి అవకాశం ఇస్తారని జిల్లా కార్యకర్తలు, అభిమానులు బలంగా నమ్ముతున్నారు. గత 14 సంవత్సరాలుగా రాయలసీమలోని కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా నాయకత్వం వహిస్తూ పార్టీ అధ్యక్షుడిగా 10 బాధ్యతలు స్వీకరిస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేసిన రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా కడపకు చెందిన పార్టీ నేతలు మరియు శ్రేణులు మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అయితే బహిరంగంగానే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఇదే విషయమై చంద్రబాబు దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీనివాసుల రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పక్షంలో చేసిన సేవలకు గుర్తింపుగా రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీని మరింతగా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి మంచి అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా కడపకు చెందిన తెలుగుదేశం పార్టీ కోశాధికారి మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తేవడం జరిగింది. నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం నిరంతరం పరితపిస్తూ వ్యయ ప్రయాసాలకు కోర్చి ముందుకు సాగుతున్న శ్రీనివాసుల రెడ్డి నాయకత్వంలోనే గత సాధారణ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన ఫలితాలను తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు సాధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే తెస్తున్నారు. చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇచ్చి ఉన్నారని కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని నేతగా చంద్రబాబు నాయుడుకి పేరుందని, అందువల్లనే రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో పార్టీ నాయకులు కానీ కూటమి శ్రేణులు కానీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయితే వివరించడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల సందర్భంలో కావచ్చు, అధికారంలో లేనప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమంలో అయినా కూడా ముందుండి శ్రీనివాసుల రెడ్డి పార్టీ కోసం ప్రజల కోసం సేవలు అందిస్తున్నారని, పోలిట్ బ్యూరోలో కూడా ఆయన జాతీయ స్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్పారు. ఈ సందర్భంగా అభిమానులు కావచ్చు, అటు పార్టీ నాయకులు శ్రేణులు కూడా శ్రీనివాసుల రెడ్డి విషయంలో పాజిటివ్గా చంద్రబాబు నాయుడు త్వరితగతిన ఒక స్టెప్ వేయాలని, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి విషయంలో తుది నిర్ణయం తీసుకొని ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.